హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియో మొదటి నుంచి చూసేయండి. గుమ్మం దగ్గర నుంచి, వినాయకుడి దగ్గర దీపం పెట్టిన దగ్గర నుంచి, రంగవల్లులు వేసుకొని గుమ్మాలకి పసుపు కుంకాలు పెట్టుకునే దగ్గర నుంచి అన్నీ చూపిస్తున్నానండి. నేను నాకు వచ్చిన విధంగా ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. కిట్టయ్య దగ్గర కూడా దీపం పెట్టుకోవాలి కదండి. మరి మా కిట్టయ్యకి దీపం పెట్టకపోతే ఎలాగా? దీపం పెట్టుకున్నాక ఇదిగోండి ఇలా పూజా మందిరం దగ్గర నేను రామయ్యని అలంకరించుకున్నానండి. చక్కగా పీటకి పసుపు కుంకుమలు వేసి, పద్మం వేసి, పైన సింహాసనం వేసి ఆయన్ని, నా దగ్గర ప్రతిమ ఉందండి, నేను తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. సీతారాముల పట్టాభిషేకం ప్రతిమ అది తెచ్చుకున్నాను. దానికి నేను ఇలాగా శంకు చక్ర నామ దీపాలు పెట్టుకొని నాకు వచ్చిన విధంగా అలంకరించుకున్నానండి. ఏంటి ఎడం చేత్తో ఇస్తున్నాను అనుకోకండి, నేను కెమెరా తెలియక ఫ్రంట్ కెమెరా పెట్టుకొని షూట్ చేసేసాను. పూజ తొందరగా అవ్వాలి అన్న హడావిడిలో దాని మూలంగా మీకు అలా కనిపిస్తుంది. గుడి చేత్తోనే చేశానండి. ఇదిగోండి, తర్వాత మార్చాను, అయినా కానీ అలాగే వస్తుంది. నాకు తెలియలేదు, తర్వాత ఐడియా వచ్చింది. కంగారులో నేను ఫ్రంట్ కెమెరా పెట్టేశాను, బ్యాక్ కెమెరా పెట్టకుండా అని. ఇదిగోండి ఇలా అయితే అలంకరించుకున్నాను. స్వామికి యజ్ఞోపవీతం వేశానండి, వస్త్రం వేశాను. అలాగే ముత్యాలు పగడాలతో తలంబ్రాలు పోసుకుంటారు కదా, అలా మనం కళ్యాణం అయితే చేయట్లేదు కదా, అందుకని వాళ్ళకి స్వామికి ముత్యాల దండ, మొత్తం ప్రతి మంతటికి కలిపి పగడాల దండ, అమ్మవారికి నల్లపూసల గొలుసు, ఇలా నిలవర్ణ శ్రీరామ అంటారు కదండి. ఇవాళ లక్కీగా నాకు అలా నీలం పూలు దొరికాయండి. మీకు అందులో లావెండర్గా కనిపిస్తుంది కానీ మామూలుగా అయితే నీలం కలర్లోనే ఉన్నాయండి. నీలవర్ణ శ్రీరామ అన్నట్టు నాకు ఆ పూలు దొరికాయి. ఆ పూలతో అలంకరించుకున్నానండి స్వామిని. పైన అయితే విరజ, అది కాదండి, అదేమంటారు, కాకడా మల్లెపూల దండండి ఆ పైది. ఈ కిందేమో మల్లెపూల దండండి. ఈ కింద పీఠానికి వేసింది అయితే ప్లాస్టిక్ దండేనండి. ప్లాస్టిక్ దండ కాబట్టి కింద వేసాను. ఇలా శంకు చక్ర నామ దీపాలతోటి స్వామికి దీపం పెట్టుకున్నాను. లోపల మెయిన్ దేవుడి గుడిలో కూడా దీపం పెట్టుకున్నాను. ఏమేం చదువుకున్నాను అంటే, ఫస్ట్ మామూలుగా విఘ్నేశ్వరుడు పూజ చేసుకుని విఘ్నేశ్వరుడు అష్టోత్తరం, రామ అష్టోత్తరం, సీతా అష్టోత్తరం, తర్వాత రామరక్షా స్తోత్రం కూడా చదువుకున్నానండి. ఒకదాని తర్వాత ఒకటి చదువుకుంటూ అక్షింతలు వేసుకుని దండం పెట్టుకున్నాను. తర్వాత ఏమో ఆంజనేయ స్వామికి సంబంధించి హనుమాన్ చాలీసా చదువుతాం కదండి, హనుమాన్ చాలీసా చదువుకున్నాను. తర్వాత ఇదిగోండి ఇలా నాకు కుదిరినంతలో నైవేద్యం చేశానండి. చలిమిడి, వడపప్పు, పానకం అవి కంపల్సరీ కదా, స్వామికి ఇష్టం అని చెప్పి చక్కెర పొంగలి అయితే చేశానండి. చక్కెర పొంగలి స్వామికి చాలా ప్రీతికరం అట అన్నారు, మా పెద్దలు చెప్పారు. పులిహార, గారెలు కూడా చేస్తారు. అలాగే ఆదివారం వచ్చింది కాబట్టి దద్దోజనం కూడా చేస్తే మంచిది అన్నారండి. కానీ నాకు సమయం కుదరలేదు, అందుకని ఇంకా చలిమిడి, వడపప్పు, పానకం, అలాగే చక్కెర పొంగలి చేశాను. మేము ముగ్గురమే కదండి, మా బాబు చిన్ని బాబు వాడెంత తింటాడు, అందుకని చిన్నిది నేను ఇత్తడి గిన్నె కొనుక్కున్నాను. అలా ఇత్తడి గిన్నెలో చేసి స్వామికి ఇదిగోండి నైవేద్యం చేస్తున్నాను. కదలీ ఫలాలు కూడా పెట్టానండి. కదలీ ఫలం అంటే అరటిపండు. కదలీ ఫలం నైవేద్యం సమర్పించేటప్పుడు, దేవతలకి చెప్పేటప్పుడు కదలీ ఫలం అంటారటండి. పళ్ళకన్నిటికీ దేవతలకి సంబంధించి నైవేద్యం చేసేటప్పుడు పళ్ళు అన్నిటికీ వేరే పేర్లు ఉంటాయండి, అవి మనకు తెలియవు. నాకు అరటిపండు ఒక్కదానికే తెలుసు, కదలీ ఫలం అంటారు. అలా కదలీ ఫలం నైవేద్యం సమర్పయామి అని చెప్పి మొత్తం నేను చేసినవన్నీ స్వామికి సమర్పించుకుంటున్నాను. అలా స్వామికి నైవేద్యం సమర్పించి ఒక్క 10 నిమిషాలు ధ్యాన ముద్రలో కూర్చున్నానండి. మనం కళ్ళు మూసుకొని ఉండాలంటారు, యాక్చువల్గా అయితే పక్కకు వెళ్ళాలంటారు, కానీ అంత సమయం లేదు కాబట్టి తొందరగా చేసుకొని మేము బయటికి వెళ్ళాల్సి ఉంది. అందుకని తొందరగా చేసుకోవాలని ఒక్క 5 నిమిషాలు నేను అలాగా ధ్యాన ముద్రలో కూర్చున్నాను. స్వామికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇదిగోండి, ఇవాళ రోజున ఖచ్చితంగా పంచహారతి ఇస్తారండి స్వామికి, చాలా మంచిది. ఎందుకంటే పెళ్లి చేసుకునే జంటలకి ముత్యాల హారతి అలా ఇస్తారు కదా, మనము కళ్యాణం చేయట్లేదు కాబట్టి నా దగ్గర పంచహారతి ఇచ్చేది ఉందండి. దాంతో నేను ఇలాగ పంచహారతి అనేది ఇచ్చానండి. అదిగోండి, పంచహారతిలో అలా ఒత్తులేసి పెట్టుకున్నాను ముందే రెడీగా. ఆ పంచహారతి అనేది ఇచ్చానండి. ఆ పంచహారతి ఇచ్చేటప్పుడైతే చాలా ఆనందం వేసిందండి. రామచంద్రాయ జనక రాజచ మనోహరాయ మామకాభీష్టకాయ మహితమంగళం. రామచంద్రాయ జనక రాజచ మనోహరాయ మామకాభీష్టకాయ మహితమంగళం. ఇంతకంటే ఎక్కువ పాడట్లేదండి, కాపీరైట్ పడుతుంది కదా.
సో ఇలాగ స్వామికి ముత్యాల హారతి ఇచ్చుకుంటూ ఆ పాటే పాడానండి. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను, రాగం ఎందుకు పెట్టలేదంటే మా బాబు పక్కనే కూర్చున్నాడు ఫోన్లో వీడియో పెట్టుకొని, ఇంకా డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలా చక్కగా ముత్యాల హారతి ఇచ్చేసిన తర్వాత మామూలుగా ఏకహారతి కూడా ఇచ్చానండి. కర్పూర హారతి ఇస్తాం కదా, కర్పూర హారతి కూడా ఇచ్చేసాము. కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కూడా నేను ఒక కీర్తన ఆలపించానండి స్వామికి. ఏదో నాకు వచ్చినంతలో ఆలపించుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. ప్రతి సంవత్సరం అయితే మా అపార్ట్మెంట్లో శ్రీరామనవమి చాలా ఘనంగా చేస్తారండి. స్వామికి కళ్యాణం చేస్తారు, భోజనాలు పెడతారు, తర్వాత ఏమో ఉయ్యాల పవళింపు సేవ చేస్తారు. అసలు 3 రోజుల నుంచి సందడిగా ఉంటుందండి. అదిగోండి మీ అందరికి కూడా చూపిస్తున్నాను, అందుకోండి. 3 రోజుల నుంచి సందడిగా ఉంటుందండి. ఒకళ్ళు పెళ్లి కూతుర్ని చేయటం, ఒకళ్ళు పెళ్లి కొడుకుని చేయటం, పసుపు కొట్టడం, పందిరి రాటు వేయటం, చాలా సందడిగా ఉంటుందండి. ఒక 3 రోజులు వారం ముందు నుంచే. ఈసారి నిర్వహించే వాళ్ళు ఎవరు కొంచెం అందుబాటులో లేకపోవటం మూలంగా ఈ సంవత్సరం అయితే జరగలేదు. కొంచెం బాధ అనిపించింది. అయినా కానీ మన ఇంట్లో అయితే యథావిధిగా ఇదిగోండి ఇలా చేసుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. వచ్చే సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. నాకు వచ్చిన రీతిలో చేసుకున్నాను. ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి. నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి. ఇవాళ ఆదివారం అవటంతో మా వారు కూడా ఇంట్లో ఉన్నారు. ఇద్దరం కలిసి కూర్చుని అలా చేసుకున్నాము. భలే ఆనందంగా అనిపించిందండి అలా స్వామిని పూజించుకుంటూ ఉంటే. ఏమి మనం మంత్రాలు రాకపోయినా రామమంత్రం ఒకటి జపించినా చాలంటారు కదా, చాలండి, అన్నీ ఆ స్వామి చూసుకుంటారు. జై శ్రీరామ్ అనుకున్నా చాలు. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మనం చెప్పుకున్నా చాలండి స్వామికి. అలా చెప్పుకున్నా నాకు భలే హాయిగా అనిపించింది. మధ్యలో నేనేనండి ఒక ఫోటో తీశాను. మా అన్నయ్య పంపించమని అడిగితేను ఫోటో తీసాను. నా కెమెరాలో వీడియో రికార్డ్ అవుతుందని ఫోటో తీసి పంపించానండి. అది భలే సంతోషంగా అనిపించిందండి. ఏదో నాకు వచ్చింది ఇట్లా అలా చేసుకోవటం అనేది. కానీ ఈ కాస్త పూజకే మనం చాలా పని ఉంటుందండి. పైన పని చాలా కనపడదు, అంత పని ఉంటుంది. కానీ ఏదైనా ఇష్టంగా చేసుకున్నప్పుడు కష్టం అనిపించదండి. ఇదిగోండి కర్పూర హారతి కూడా స్వామికి ఇచ్చేస్తున్నాను. నిలవర్ణ శ్రీరామ నిను వర్ణింపాతరమా నిత్యమంగళ హారతి గొను శ్రీరామ హారతి గొను అని అంటూ స్వామికి నీరాజనం పాడానండి. చాలా పెద్ద పాటే. ఇక్కడైతే నేను 2 లైన్లే పాడి వినిపించాను మీకు. అలా స్వామికి కర్పూర హారతి ఇచ్చేసినాక మంత్రపుష్పం కూడా చెప్పుకున్నానండి. మంత్రపుష్పం చెప్పుకొని పూజ అంతా అయ్యాక మా వారికి కాళ్ళకి నమస్కారం చేసుకొని, మా అత్తగారికి నమస్కారం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత స్వామి దగ్గర ఒక 10 నిమిషాలు మళ్ళీ అలా ప్రశాంతంగా కూర్చున్నానండి. ఎందుకో తెలియలేదు. అలా దండం పెట్టుకుని అపరాధ స్తోత్రం చెప్తాం కదండి, అలా అపరాధ స్తోత్రం చెప్పి దండం పెట్టుకున్నప్పుడు ఎందుకో తెలియలేదండి, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అంత అది ఆనందంతో వచ్చాయా లేకపోతే లోపల ఏదన్నా బాధ ఉంటే పోయిందా అనేది స్వామికే తెలియాలి. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖనే